సార్ నమస్తే. రాజధానిలో మళ్ళీ ఇదైతే గనక రాజధాని విషయం అయితే గనక ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రసకన్నాయంగా మారింది. ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనని అసలు ఎలా చూడాలంటారు? జగన్ కి ఇప్పుడు సిక్స్త్ సెన్స్ లేదు. అసలు మామూలుగా మైండ్ పనిచేయటం ఎప్పుడో ఆగిపోయింది. దానివల్ల ఈరోజు మావిగన్ అనే ధ్యాసలోనే ఉన్నాడు, కానీ స్టాండ్ బై ఏది రాజధాని గురించి ఆలోచించే స్థితిలో లేడు. జగన్ అనే వ్యక్తి ఈ రౌడీ నౌకను పంపించి అమరావతిలో ఏదో అలజడి సృష్టించి ఏదో లబ్ధి పొందుదామనే అనే ధ్యాసలో ఉన్నాడు తప్పితే ఈ మావిగన్ వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. అతను ఏంటంటే మావిగన్ అంటే నేను గన్ ఉంది మీ ఇష్టం కబడ్దారనే విధానంలోనే ఫాలో అప్ అవుతున్నాడు తప్పితే ఈసారి జగన్ అనే వ్యక్తి అసలు ఒక సీట్ కాదు కదా అతనే ఉండడం. ఏంటి సార్ ఆ మాట అన్నారు? సార్ ఆయన అంటుంది ఏంది, ఇక్కడ అమరావతిలో రాజధాని ఉంటే గనక లక్షల కోట్ల దోపిడీ ఇక్కడ జరుగుతుంది, అదే గనక మావిగన్ విధానం అయితే 20,000 కోట్లతో అయిపోతుంది అంటున్నాడు కదా మరి ఆయన. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్న బట్టే చంద్రన్నకి ఈ రోజు ప్రజలు హర్షించి 35,000 ఎకరాలు అందమందులు ఇచ్చారు ఫస్ట్ పూలింగ్ లో. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పూలింగ్ లో కూడా జనాలు అందరూ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వైసీపీ ఉన్న నాయకులు కొందరు పేర్లు చెప్పకూడదని కొందరు కావాలని కొంత పొలం ఇవ్వకుండా దాన్ని ఏదో అలజడి సృష్టించి మనం ఏదో లబ్ధి పొందుదాం పార్టీ కోసం అని తప్పితే జగన్ చేసేది ఏమి లేదు. ఇక్కడ రాజధాని ప్రజలకి జగన్ ఏమి చేయలేడు. ఏంటంటే నిజం ఏంటంటే నిష్ఠూరంగా ఉండిద్ది. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో అన్ని సంస్థలను తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈరోజు జగన్ ఏంటి, ఈ సంస్థలు వస్తే రాజధాని ఆడ డెవలప్ అయిద్దో మనం కనుమరుగు అవుతామని, ఆ కనుమరుగు కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి అలజడులు సృష్టించాలి. ఈ రోజు ప్రత్యేకంగా ఇతర దేశాల నుంచి సింగపూరు, రష్యా, ఇప్పుడు అన్ని దేశాల నుంచి ప్రతి సంస్థ వచ్చి రాజధాని వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? చంద్రన్న డెవలప్ చేస్తున్నాడు కాబట్టి చూస్తుంది. జగన్ ఆ రోజు రాజధానిలో ఏమి డెవలప్మెంట్ చేసిందే లేదు. ఆ రోజు డెవలప్మెంట్ చేసినట్టు కూడా జనాలు, వైసీపీ నాయకులు, వైసీపీ గోండాలు అక్కడ ఉన్న ఇసుక, ఆడుండ పైపులు అవన్నీ ఎవడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోలుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు డెవలప్ చేస్తున్నాడు కాబట్టి జగన్ నేనున్నాను, నేను విన్నాను అని చెప్పడం తప్పితే జగన్ కి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఇప్పుడు ఒక సంస్థ డెవలప్ అవ్వాలంటే ఒక రోడ్స్ ఫామ్ చేయటం, అమరావతిలో ఇప్పుడు బిల్డింగ్స్ వచ్చినాయి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ బిల్డింగ్లు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ శాసనసభ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా బిల్డింగ్లు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా చేస్తుంటే జగన్ అరాచకాలు సృష్టించడానికి, కుల మతాల మధ్య విభేదాలు సృష్టించి ఆయన మనుగడ ఏడ దెబ్బతింటుందో అని ఈరోజు రాజధాని మీదకి ఈ రౌడీ నౌకల్ని పంపి ఈ విధంగా చేయటం సంస్కారం లేని వ్యక్తులు చేసే పని జగన్. సరే, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి పెట్టారు. మరి ఈ రోజు వచ్చి సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి పర్యటనలు చేపిస్తూనే మరో పక్కన మావిగన్ తోటే మేము ఎలక్షన్లకు వెళ్తామంటూ ఆయన మాట్లాడిన తీరుని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మూర్ఖుడండి. ఆ మూర్ఖత్వాన్ని ఎవడు తప్పించలేడు. మూర్ఖంగా ఆలోచించేవాడికి నేను పట్టుకున్న దానికే 2 సిద్ధాంతాలు, నేను చేసేది చేస్తా, ప్రజలు వేస్తే ఏంట్రా లేతే లేదు, నేను ఒకవేళ వస్తే మీ అంతు చూస్తాను అనే ధోరణితో ఉన్నాడు తప్పితే ఇప్పుడు ఒక ఏది మాఫియా చేయలేదు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్రతిదీ మాఫియా. నువ్వు ఏది ప్రశ్నిస్తే ప్రశ్నించినా ఆ రోజు వాక్ స్వాతంత్రం లేదు. ఎవడు ప్రశ్నించినా నువ్వు వాళ్ళని తీసిపోయి లోన్ వేసి కేసులు పెట్టి అన్యాయంగా జనాలను చంపి ఈ విధంగా తొక్కుంటా పోతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఈ రోజు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఎలక్షన్ లో ఆ 11 కూడా ఉండవు, నువ్వు కూడా ఉండవు. ఇప్పుడు ఈడీ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఎప్పుడైనా ప్రజలు చూస్తూ ఉంటారు, అంతా మంచితనాన్ని బట్టే ఇది చేస్తారు. చంద్రబాబు నాయుడిని ఆ రోజు అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉంచి ఆ రోజు నేనేదో సాధించానని విర్రవీగావు. ఆ విర్రవీగటం వల్ల ప్రజల్లో అర్థమైంది, నువ్వు ప్రజల భూమి ఎవరో తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములను తీసుకొని నా ఫోటో వేసుకొని నేను చెప్పిందే రాజ్యం అవన్నీ నా దగ్గర పెట్టుకొని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటేనే ఈ రోజు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఓట్లేశారు. ఈ రోజు నువ్వు సిగ్గుపడాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మావిగన్ను
లేదు ఆ రోజు వైజాగ్ క్యాపిటల్ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఒక సీఎం గా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. జగన్ నిన్న ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సార్ అక్కడ, సార్ మరి వైజాగ్ కథ ముగిసినట్టేనా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనుకోవచ్చు అంటారు. మరి స్క్రిప్ట్ అంత మటుకే తయారు చేసి ఇచ్చారు. వైజాగ్ లో కూడా నేను మళ్ళా నెక్స్ట్ అది కూడా పెడతాడు. వైజాగ్ అనేది ఈ రోజు దాన్ని రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టాడు. ఆ ప్యాలెస్ అవసరమా? ఇప్పుడు ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చేయాలి, కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఈరోజు ప్యాలెస్లు కట్టుకొని ఈ విధంగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నేనేదో చేస్తాను, నేనేదో ఉన్నానని చెప్పడం తప్పితే నీ వల్ల ఏది కాదు. ఈ రోజు ప్రజలు ఎందుకు హర్షిస్తున్నారు? చంద్రబాబుని, లోకేష్ బాబుని ఇతర దేశాల నుంచి సంస్థలను తెస్తున్నాడు. గూగుల్ కానీ ఒక ఇండియా లెవెల్లోనే గూగుల్ కంపెనీ వరల్డ్ లెవెల్లోనే టాప్ మోస్ట్ గూగుల్. ఆ గూగుల్ ని ఈ రోజు చంద్రన్న తీసుకొచ్చాడంటే అది ఒక క్రెడిట్ పై చంద్రన్న. విజన్ ఉన్న లీడర్. ఈ విజన్ ఉన్న లీడర్ తోడు కొడుకు లోకేష్ బాబు కూడా దానికి తగ్గ తనయుడిగా ఈ రోజు డెవలప్మెంట్ చేస్తున్నాడంటే చూసి ఓర్చుకోలేక రెడ్ బుక్ ఉందంటాడు. రెడ్ బుక్ అమలు చేస్తుంది కరెక్ట్ గా ఉంటేనే దాన్ని అమలు చేస్తున్నారు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నేను బ్లూ బుక్ పెడతాను, నెక్స్ట్ నేను వస్తాను, నువ్వు యాడికి వస్తావా? నువ్వే గెలవు, రేపు చూస్తా ఉండు. ఈ 11 కాదు కదా, సింగిల్ డిజిట్ కూడా ఉండదు. గుర్తుపెట్టుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని. కబడదార్. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అసలు కేంద్ర ప్రభుత్వం అసలు గెజిట్ నోటిఫికేషన్ అంటే ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి గెజిట్, ఇదే మీ రాజధాని అని చెప్పి ఏ రాష్ట్రానికి లేనటువంటి గెజిట్ ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. జగన్మోహన్ రెడ్డి కలలుగా అంటున్నాడు, నేను వస్తే గజిట్ తీసేస్తాను, కేంద్రానికే క్యాపిటల్ ఒకటే ఉండేది, కేంద్రం ఒకటే ఢిల్లీ రాజధాని, ఏ స్టేట్ కి రాజధాని లేవు అని అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. ఏది తెలియదు, తెలిసినట్టు మాట్లాడతాడు. జనాల్ని పిచ్చోళ్ళు చేసి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు దోపిడీలు, ఇష్టం వచ్చినట్టు రకరకాల ఈక్వేషన్స్ తో కులాల మధ్య, వ్యవస్థల మధ్య, జనాల మధ్య విభేదాలు సృష్టించి ఆయన మనుగడ కోసం ఏది పడితే అది మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఏదో ఇక నేను ఉన్నాను కదా, ఈ రోజు నన్ను మర్చిపోతున్నారని. ఇప్పుడు చంద్రన్న అతన్ని జైల్లో పెట్టాలి, కాసేపు పట్టదు, నిమిషం పట్టదు. కానీ చంద్రన్న చూసేది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ లేకపోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాగానే అబాస్ పాలు అవుతామని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా డెవలప్మెంట్ ఎట చేయాలి, మనం వాడి జోలి అనవసరం, మనం చేయాల్సిన డెవలప్మెంట్ చేస్తే ప్రజలు హర్షిస్తారనే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీ గోండాలని, అంబటి రాంబాబుని, పేరు నాన్ని, దేవినేని అవినాష్ని వీళ్ళందరినీ పంపిస్తే ఒడకి భయమయ్యా. మా చంద్రన్న ఒక సైగ చేస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. అయ్యో అదేంటి సార్ మీరు ఆ మాట అంటారు? గుడ్లేసి మా మీద గౌరవం పెంచారని చెప్పి అంబటి రాంబాబు గారు చాలా గర్వంగా చెప్తుంటే గుడ్లేసి ఆహ్వానించాల, మిమ్మల్ని రైతులు వేశారు, మీ పార్టీ నాయకులే గోండాలు వేశారు, మీరు కావాలని మీరే సృష్టించుకొని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు వేయలాది. మీ వ్యవస్థలో ఉన్న రౌడీ నౌకలు వస్తే మీ వాళ్ళ చేత మీరే వేయించుకొని ఈరోజు చంద్రన్న మా మీద గడ్డలు వేయించాడు, గుడ్లు వేయించారు, ఈ విధంగా అబాస్ పాలు చేయటం కరెక్ట్ కాదు. రాజధాని రైతులు ప్రత్యేకంగా ఈ రోజు చంద్రన్నకి ఎందుకు ఆహ్వానం పలుకుతున్నారు, లోకేష్కి ఎందుకు అభిమానంగా ఉన్నారు? ఈ రోజు డెవలప్మెంట్ చేయబట్టే ఈ రోజు రెండోసారి కూడా పూలింగ్ ఇచ్చారు. అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో. ఎవడో చెప్పినట్టు నువ్వు స్క్రిప్ట్ తయారు చేస్తే ఆ స్క్రిప్ట్ మీద మాట్లాడటం కాదు. దమ్మున్న నాయకుడు మా చంద్రన్న. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పేలటం, అబాసు పాలు అవుతావు, జాగ్రత్తగా ఉండని కబడతారని చెబుతున్నావు. థ్యాంక్ యూ సార్.